గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 28వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 4వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నడపండి, నిర్లక్ష్యంగా నడపకండి. వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనబడుతుంది. ప్రయాణాలు చేసే వారందరికీ కూడా ప్రయాణాల విజయము, వెళ్ళిన చోట చక్కగా పనులు అవ్వడం జరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అలాగే అనుకున్నటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి విషయాలు నేర్చుకోవడం కానీ, తెలివితేటలు ప్రదర్శించడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తూ ఉన్నా, ఇంట్లో కుటుంబ సభ్యులు చేసినటువంటి తప్పులు కానీ, పిల్లలు చేసిన తప్పులు కానీ సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ వారం. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యాపార విధానాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యవసాయం చేసేవారు కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి. వాతావరణం అనుకూలించడం వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. క్రమశిక్షణ, తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా గొప్పగా ఆలోచించగలుగుతారు. సమాజ సేవ ద్వారా ప్రజలలో చక్కని గుర్తింపు కూడా పొందగలుగుతారు ఈ వారం. అలాగే చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే వివాహం కుదరని వాళ్ళకి వివాహ యోగ్యత, వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈ వారం. తెలియని వ్యక్తులతోటి అనవసరంగా చాటింగ్లు చేయడం కానీ లేదా కలవడం కానీ మంచిది కాదు. కాబట్టి ముఖ్యంగా తెలియని వ్యక్తులతోటి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్త్రీలు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతూ ఉన్నాయి. డబ్బుల విషయంలో కూడా అవసరమైనటువంటి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఖర్చు పెడతారు. విలాసవంతంగా జీవించడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా ఖచ్చితంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. చిన్న చిన్న కోరికలు నెరవేరుతాయి. ప్రేమించిన వ్యక్తులు కలుస్తారు. కొనుక్కోవాలనుకున్న వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. మీరు తీసుకునే మంచి నిర్ణయాలు మీ జీవితాన్ని మారుస్తాయని చెప్పొచ్చు. అలాగే కొత్త వ్యాపార అప్పులు, రుణాలు తీసుకోవడానికి కూడా చాలా అవకాశం కనపడుతోంది. ఆ లోన్లు రావడం వల్ల కూడా వ్యాపారంలో పుంజుకుంటారని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, బంగారం మీద పెట్టుబడులు పెట్టేవారికి, భూములు పెట్టుబడి పెట్టేవారికి, స్థిరాస్తులు పెట్టుబడి పెట్టేవారికి ఎక్కువ లాభాలు అయితే ఈ వారం బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. పిల్లల విషయంలో కూడా శుభవార్త వింటారని చెప్పొచ్చు. పిల్లల ఉద్యోగ, వ్యవహార, వ్యాపార విషయంలో చక్కగా అనుకూలత కనపడుతుంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు గాఢమవుతున్నాయి లేదా కుదురుతాయి బాగా అని చెప్పొచ్చు. ప్రేమికులు బాగా కలుసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ, అనురాగాప్యాయతలు బాగా పెరుగుతాయి. శారీరక కలయికలు కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్య ఉంటే కనుక చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. ఆలోచించి ఖర్చులు పెట్టడం ద్వారా కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్త పడతారని చెప్పొచ్చు. ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలు చేయడానికి, అధికంగా డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు. విదేశీ ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. నిరుద్యోగులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా అమ్మినా కొనినా లాభం కనపడుతోంది. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాల్లో చదువుకున్న వారికి పార్ట్ టైం జాబ్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశంతో పాటుగా అనుకూల వాతావరణం కనపడుతోంది. స్త్రీలకు కూడా భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి యంత్ర, ఇనుము, వాహన పరిశ్రమల అందరికీ లాభాలు ఉన్నాయి. అన్ని కాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు లేదా నరదిష్టి, నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద,
కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నప్పుడు అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి, జపాలు హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూస్తున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. వారం పరోపకార స్వభావం, అంటే ఇతరులకి సహకారం బాగా చేస్తారని చెప్పొచ్చు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అందరితోటి కూడా స్నేహాన్ని, మిత్రత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడగలుగుతారు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో కూడా విశేష కీర్తి, గౌరవ మర్యాద లభించే అవకాశం కనపడుతోంది. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో కూడా మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. విందు వినోదాలు పాల్గొంటారు. నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నా తిరిగి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి ఆర్థికంగా ఎదుగుతారని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. ధనవంతులు అవడానికి బాగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఈ వారం ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రతిదాన్ని సులువుగా అర్థం చేసుకోగలుగుతారు, సులువుగా గ్రహించగలుగుతారని చెప్పొచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనేటటువంటి ఆలోచన, దానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు సంపాదించిన డబ్బులు నీ కుటుంబం కోసము, ప్రేమించిన వాళ్ళ కోసం బాగా ఖర్చు పెట్టుకోగలుగుతారు. ముఖ్యమైన అవసరమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారు. బట్టల యందు, బంగారపు వస్తువుల యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. నరదృష్టి కూడా బాగా ఎక్కువైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆర్థిక పురోగతి బ్రహ్మాండంగా కనపడుతోంది. దుబారా ఖర్చులు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ముఖ్యమైన వస్తువులు మాత్రం కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ చేసేటటువంటి రుణాలు లేదా వాహనాల కోసం చేసే రుణాలు కలిసి వస్తున్నాయి లేదా మంజూరు అవుతాయని చెప్పొచ్చు. బ్యాంకు లోన్లు ఖచ్చితంగా మీకు వస్తాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగాల మార్పులు కూడా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి శారీరకంగా కలవగలుగుతారు. కోరికలు తీర్చుకోగలుగుతారు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, షేర్లో కానీ పెట్టేటువంటి పెట్టుబడులు వృద్ధవుతున్నాయి. కాబట్టి షేర్లో డబ్బులు పెట్టుబడి మాత్రం ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోండి. వ్యాపార పరంగా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త మెలకువలతో వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారంలో సక్సెస్ అయితే పొందగలుగుతారు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఏర్పడబోతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తూ ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత లేదా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవడం కనపడుతుంది. సంతానం కలగడానికి కూడా ప్రయత్నాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా